న్యాయం జరగాలని జరుగుతున్న ఈ నిరాహార దీక్ష సభకు ఇది సంయుక్త నిర్వహణలో జరుగుతుంది. మీడియా మిత్రులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇంతకు ముందు మిత్రులు మద్దతులు ఎవరికి ఎవరు తెలియజేయట్లేదు. సంయుక్త నిర్వహణ ఇది. తెలంగాణ జాగృతి సంఘం, తెలంగాణ జాగృతి మరియు బీసీఎస్సీ జేఏసీ డిఎస్పీలు సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న పగలు జరిగినది ఒక మహాధర్నా. ఖమ్మం జిల్లా చరిత్రలో నిలబడే అతిపెద్ద ధర్నా ఇది. ఈ ధర్నాకి ఖమ్మం పట్టణంలో ఏ రాజకీయ పార్టీలు ఏనాడు చేయని ఒక మహాధర్నా జరిగింది. ఇది చరిత్రలో నిలబడతా ఉంటుంది. అనేక పార్టీలు అనేక సందర్భాల్లో కనపడ్డ వాళ్ళు వందల వేల మంది భూబాధితుల కోసం ఒక్క రాజకీయ పార్టీ కనపడలేదు. అలాంటి ఒక అంధకార స్థితిలో ఈరోజు తెలంగాణ జాగృతి సంఘం, బీసీఎస్సీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా, ఆ తర్వాత ఈ నిరాహార దీక్ష. ఎందుకు ఈ కంటిన్యూటీగా జరుగుతున్నది కార్యక్రమం? పొద్దున శిబిరం దగ్గరకు వచ్చి మిమ్మల్ందరినీ పలకరించి ఇక్కడ ఒక సభలాగా జరిపి ఇక్కడి నుండి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి ఒక యుద్ధానికి బయలుదేరినాం. మనకున్న ఒకే ఒక ఆయుధం నిరాహార దీక్ష, లేదంటే ధర్నా. మనది ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ముందు నిరసన ప్రకటించడం, ధర్నా చేయడం. మన నిరసన ద్వారా, మన ఒత్తిడి ద్వారా, మన గలం ద్వారా మన బాధల్ని, కన్నీళ్ళని మన నిరసన రూపంలో నడి రోడ్డు మీద ఒక ఒత్తిడి ఇచ్చి ప్రెజర్ గ్రూప్ తో రాజ్యానికి తెలియజేయడం. ఆ విధంగా మధ్యాహ్నం పూట జరిగిన మహాధర్నాలో పోలీసులు మనకి మధ్య ఒక భారీ యుద్ధం జరిగింది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, నాయకులు ఉంటారు, సహజం అది. కానీ ఆ యుద్ధంలో భూమిని పోగొట్టుకున్న బాధితులంతా ఒక చాకలి ఐలమ్మ సమ్మక్క సార్లక్కలాగా యుద్ధం చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఘట్టం. ఇది చరిత్రలో లిఖించదగ్గ ఘట్టం. మీ పిల్లలకి, మీ బిడ్డలకి ఏమిచ్చారు అంటే పోరాటం చేసే యుద్ధాన్ని వారసత్వంగా మీ బిడ్డలకి ఇచ్చిన చరిత్ర నెలకొల్పారు ఈరోజు. అంత గొప్ప పోరాడినటువంటి మనం ఇది సాధించుకోవాలి కదా. ధర్నా జరిగింది 3.5-4 గంటలు, 4 గంటలు కదా 5 గంటలు జరిగింది. ఆ ధర్నాలో అరెస్ట్ చేశారు. అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినా మంచినీళ్ళు తాగడం తప్ప ఒక్క మెతుకు కానీ ముట్టుకోలేదు. ఈ దీక్ష వాళ్ళు హాస్పిటల్లో పెట్టినా, వాళ్ళు సబ్ జైల్లో పెట్టినా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా మెతుకు ముట్టొద్దు అని నిర్ణయం తీసుకున్నామమ్మా ఈరోజు. మరి ఒక మహిళ అయి ఉండి ఇంత పెద్ద యుద్ధంలో భాగస్వామి అయి సంయుక్త నిర్వహణలో ఒక భాగస్వామి, పార్ట్నర్, ప్రధాన భాగస్వామిగా ఉండి ఇంత పెద్ద యుద్ధాన్ని కొనసాగిస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవిత గారిని అభినందించి తీరాల్సింది. ఎందుకు? ఏరి పార్టీలు ఏరి, కమ్యూనిస్ట్ పార్టీలు ఎడిపోయినాయి, భారతీయ జనతా పార్టీ ఎడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఎడిపోయింది, కాంగ్రెస్ పార్టీలో ఎవడైనా మద్దతు ఇచ్చేవాడు వాడేడిపోయిండు. ఏ పార్టీ లేని ఒక అదృశ్య సమయంలో ఒక బీసీఎస్సీ జేఏసీ ప్రజా సంఘంగా, ఒక ధర్మ సమాజ్ పార్టీ రాజకీయ వేదికగా, ఒక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రేపు త్వరలో రాజకీయ పార్టీ వేదికగా ప్రారంభం కాబోతున్న ఆ సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా యుద్ధం చేయాలని నిర్ణయించినాయి. ఈ సమస్యని పరిష్కారం చేయడానికి కావలసిన పోరాటాన్ని తీర్చిదిద్దడానికి యుద్ధాన్ని కొనసాగించాలి. అందుకనే మీకు మధ్యాహ్నం ఒక మాట చెప్పడం జరిగింది. సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలి, సమస్యని పరిష్కరించుకునేంత వరకు ఈ యుద్ధాన్ని, ఈ పోరాటాన్ని విశ్రమింపజేయద్దు, దీన్ని కొనసాగించాలి అని మీకు మాట చెప్పడం జరిగింది ఉదయం పీఠం మీ అందరికీ. ఉదయమే కాదు, 4-5 రోజుల క్రితం వచ్చినప్పుడు
అమ్మా హైదరాబాద్ లో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవాలి, వాళ్ళందరినీ మాట్లాడాలి, ఈ సమస్యకి పరిష్కారం చూడాలి అని పరిష్కారం కోసం కావలసిన కార్యాచరణను సిద్ధం చేయాలి అని అనేక మందిని సంప్రదించి మరి ఈ పోరాటంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది అసలు? అది కలెక్టర్ ద్వారా చెప్తుందా, మంత్రుల ద్వారా చెప్తుందా, ఏమైనా కేబినెట్ సబ్ కమిటీ ఏమైనా వేస్తుందా దీని మీద, లేకపోతే ఏమైనా జ్యుడిషియరీ ఏమైనా విచారణ సంఘం వేస్తుందా, లేదా నేరుగా ప్రకటిస్తుందా? ఏదన్నా చేయండి, కానీ మా ఆత్మ గౌరవంతో కట్టుకున్న వెలుగుమట్ల భూమిలో ఏ భవనాలైతే, ఏ ఇండ్లైతే, ఏ రేకుల షెడ్లైతే, ఏ గుడిసెలైతే మా స్థలాలలో వేసుకున్నామో ఆ స్థలాలని రెగ్యులరైజ్ చేసి పట్టాలు చేతికిచ్చి కట్టిన భవనాలు కూలగొట్టిన వాటిని పునర్నిర్మించేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకు పోరాటాన్ని ఆపాలమ్మా? కారణం ఎందుకు ఆపాలి చెప్పండి? ఒక సమస్యను ఎత్తుకున్నాక తల్లి, ఒక సమస్యను ఎత్తుకున్నాక అది పరిష్కారం అయ్యేంత వరకు పోరాడమే మానవ జీవితానికి అర్థం అమ్మా. కంటిన్యూగా యుద్ధం చేయాలి, అది పోగొట్టుకోదు, అది అవమానం మనకి. ఆ పోరాటాన్ని వదులుకున్నామంటే మనకి అవమానం, అది సిగ్గుచేటు అంటారు దాన్ని. అందుకనే పోరాటంలో నేను ఆ రాత్రి పూటమ్మా, ఇదే రాత్రి దాదాపుగా 2:30 గంటల వరకు మీరు ఎవ్వరూ ఏడవద్దు, ఒక్కళ్ళు కూడా కన్నీళ్లు పెట్టారంటే మీరు ఈ పోరాటానికి పనికిరారు అని చెప్పారు. ఎవరు ఏడవద్దు అని చెప్తే ఉదయం కూడా ఏడవకూడదు అని చెప్పిన తర్వాత మీరు కన్నీళ్లు పెట్టలేదు, యుద్ధం చేయడానికి వచ్చారు రోడ్డు మీదకి ఉదయం పూట. అందుకని ఈ రాత్రి పూట ఎందుకు వెళ్ళిపోవాలి? ఇంకా పోరాటం కొనసాగించాలి. ఈ పోరాటానికి ఏం చెప్తుంది రాజ్యం, గవర్నమెంట్ ఏం చెప్తుంది, అసలు డెసిషన్ ఏం చెప్తుంది, ఏం నిర్ణయం చెప్తుంది? కలెక్టర్ పరారైందమ్మా, ముఖం చూపించలేక మన దగ్గర నుంచి కలెక్టర్ డిసపియర్ అయిపోయి అదృశ్యం అయిపోయి దాక్కున్నాడమ్మా, ముఖం చాటేసి. మీ నీతి నిజాయితీ ముందు కలెక్టర్ పరారైందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. కలెక్టర్ పరారైంది, జాయింట్ కలెక్టర్ పరారైందమ్మా, జాయింట్ కలెక్టర్ అదృశ్యం అయిపోయాడు, కలెక్టర్ అదృశ్యం అయిపోయాడు, మంత్రులు అదృశ్యం అయిపోయారు, అధికారులు అదృశ్యం అయిపోయారు. ఒక ఆర్టీఓ ఎవరో వచ్చి అర్థం కాని ఏదో మాట మాట్లాడిపోయాడు. ఈ సందర్భంగా ఎప్పుడైనా కూడా ప్రపంచం ఇప్పటిదాకా మారి ఎంతో కొంత ఈ ప్రపంచం బాగుపడిందంటే అమ్మా తిరుగుబాటు చేయబట్టే, ప్రశ్నించబట్టే, పోరాటం చేయబట్టే, ఎదురు తిరగబట్టే ప్రపంచం మారుతూ ఉంటది. ప్రపంచం ఎప్పుడు మారుతుంది? ఎదురు తిరిగితే మారుతుంది. ఎదురు తిరగపోతే యథాస్థితిగా ఉంటది ప్రపంచం ఎప్పుడు. దాన్ని టర్న్ చేయాలంటే ఒక సమ్మక్క సారలక్కలు, ఒక సాకలి ఐలమ్మలు చేసిన యుద్ధంతో ప్రపంచం మారిందమ్మా. అందుకని మీరు కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాలి. ఇది మా అందరికీ గర్వకారణం. ఏ విధంగా ఒక సంయుక్తంగా ఏ రాజకీయ పార్టీ, ఏ సంఘాలు, ఏ రాజకీయ పార్టీలు, ఏ సంఘాలు మీ బాధితుల పట్ల ఒక్కరు ముందుకు రాని తరుణంలో ఒక జాగృతి సంఘంతో, ఒక జేఏసీ, ఒక ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా పోరాడుతున్నందుకు సగర్వంగా ఉందమ్మా. మీ అందరి ముందు గర్వపడుతున్నాం. సంఘటనల రీత్యా అంశాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా, ఎక్కడ బాధలున్నా వాటిని పరిష్కరించడానికి ఈ సంయుక్త పోరాటం కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నానమ్మా. మీ అందరికీ పోరాడాల్సింది. కలిసి వచ్చే వాళ్ళతో, ముందుకొచ్చే వాళ్ళతో, మానవతావాదులతో, వారు ఏ వర్గము, ఏ కులము, ఏ పార్టీ ఏమీ అవసరం లేదమ్మా. మంచి హృదయంతో బాధితుల పట్ల, కన్నీరు కార్చే బాధాసప్త హృదయాల పట్ల ఎవరొచ్చినా కూడా వాళ్ళతో కలిసి మనం పోరాడి సమస్యని పరిష్కరించుకోవాలి. అందుకని ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం, ఈ యుద్ధాన్ని కొనసాగిద్దాం. వెలుగుమట్ల భూబాధితులు ఈరోజు ప్రపంచానికి అర్థమయ్యారు. మీరేంటి ఈరోజు ప్రపంచం నివ్వెరపోయే పోరాటం చేశారు. అందుకని ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాలమ్మా. మనకు అక్కడ స్థలాలు, అక్కడ భవనాలు అన్ని ఇచ్చి మనకు ఒక హామీ పత్రం ఇవ్వాలి కలెక్టర్ నుంచి. ఇన్నాళ్ళు 20 రోజుల నుంచి వృత్తిని కోల్పోయి, తిండిని కోల్పోయి, ఆరోగ్యాలను కోల్పోయి,
బట్ట తిండి పొట్ట ఏమీ లేకుండా బాధితులైన వారికి కాంపన్సేషన్ 20 రోజులు కూడా మనందరికీ అవన్నీ కేటాయించే విధంగా మన పోరాటం కొనసాగించాలని కోరుతున్నాను.